ఎన్ని నీళ్లు పోయినాయండి? దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు. 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్లు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ. నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు కదా ఉరి తీయాలి. ఎవరు తీయాలి ఇప్పుడు ఉరి? 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో నువ్వే చెప్పు ఇప్పుడు. అరే ఇన్ని నీళ్లుండగా నువ్వు ఎత్తవా? ఇదేనా రైతుల మీద ప్రేమ నీకు? ఇదేనా రైతుల పట్ల నీకు ఉండేటువంటి చిత్తశుద్ధి? ఇదేనా తెలంగాణ హక్కులు కాపాడే పద్ధతి? కళ్ళ ముందు నీళ్లు పోతున్నా వాటిని ఎత్తిపోయలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అదెంత? గా చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ సరఫరా చేసే తెలివి లేదా? గా చిన్న దేవాదుల ప్రాజెక్టును నిర్వహించేటువంటి మన కెపాసిటీ ప్రభుత్వానికి లేదా? నీకు చిత్తశుద్ధి లేదా? 100% ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన లోపం, వారి మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం. ఇవాళ ములుగు మంత్రి గారు ఉన్నారు. అక్కడ ములుగులో సీతక్క మంత్రి గారు ఉంటే మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇవాళ రామప్ప దగ్గర గేట్లు మూసేసిండ్రు. రామప్ప కింద సీతక్క గారి నియోజకవర్గం ములుగు పక్కనే ఉండేది రామప్ప. ఆ రామప్ప కింద నాట్లు పడ్డాయి. నీళ్లున్నాయి రామప్పలో, కానీ నీళ్ళు ఇయ్యము అని చెప్పి కలెక్టర్ గారు పోయి తూములు మూసేసిండ్రు. ఇది ఎక్కడి పద్ధతి? మరి మంత్రి గారైనా చూసుకోరా కనీసం? తమ రైతుల పంట పొలాలు కాపాడే బాధ్యత మంత్రి గారి మీద లేదా? రామప్పలో నీళ్లు పడ్డాయి కదా, దేవాదుల నీళ్లున్నాయి కదా, ఉండి కూడా ఎందుకు గేట్లు మూసేస్తున్నారు? థ్యాంక్ యూ.